శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర 2024-25 సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. ఈ సంవత్సరం మీనరాశి స్త్రీ పురుషులకు గురుడు తృతీయంలో, శని వ్యయంలో, రాహు జన్మంలో, కేతు సప్తమంలో, కుజుడు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు అర్ధాష్టమంలో సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది. ఈ సంవత్సరం అంతా కనిపిస్తోంది. ఈ సంవత్సరం వీరికి తీర్థయాత్రలపై, దైవ దర్శనపై మక్కువ ఎక్కువగా పెరుగుతుంది. వాటి నిమిత్తం ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. వివాహం కాని వారికి తీవ్ర ప్రయత్నం చేస్తే తప్పక వివాహం అవుతుంది. భాతృవర్గీయులతో సఖ్యత పెరుగుతుంది. ప్రతి విషయాన్ని బాగా పరిశోధించి ఒక నిర్ణయానికి వస్తారు. మీ శ్రేయోభిలాషుల మాటలు, మీ శ్రీమతి మాటలు వినడం వల్ల మంచి శ్రేయస్సు కలుగును. దైనందిన జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఉదయం లేవడం, ధ్యానం చేయడం, పూజ మొదలైనవి చేసుకుంటూ ఉంటే మీకు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఇబ్బంది పెట్టదు. కొంత స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో ఆలస్యం అగును, అయినా కూడా మంచిదే అని భావించాలి. ఎదుటివారు నిజమే చెబుతున్నారని చాలా వరకు నమ్మి మోసపోతారు. అందుకే అందరి మాటలు విని దానిపై నిర్ణయం మీ శ్రేయోభిలాషలతో తీసుకోవాల్సిందిగా సూచన. విద్యార్థులకు విద్యలో పట్టుదలతో సాధిస్తారు. స్త్రీలు బాగా సంపాదన పరులుగా మారుతారు. అందుకే ఇంట్లో స్త్రీలతో మీరు విభేదించకుండా వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు రోజు ఒక పరీక్షలా ఉంటుంది. దాన్ని ఎదుర్కొన్న వారు బాగా వృద్ధిలోకి వస్తారు. దైవధ్యానం చేయడం, అదేవిధంగా వీరు దానం చేయడం, క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడం వల్ల వీరికి అభివృద్ధి అన్నది వస్తుంది. ఇంకా పరిహారాల విషయానికి వస్తే పుణ్యక్షేత్ర దర్శనం, మీ కులదేవతా దర్శనం, వారిని నిత్యం స్మరించుకోవడం అన్నది చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదవడం అన్నది కూడా మంచి పరిహారం. ఇంకా దానం విషయానికి వస్తే పేదలకు వీలైనంత వరకు ధన వస్తు రూపేణ సాయం చేయండి. ప్రతి అమావాస్య నాడు గుడిలో స్వయం పాకం ఇవ్వడం అన్నది అలవాటు చేసుకోవడం వల్ల మీకు ఉన్న దోషాలు పరిహారమై మంచి మార్గం అన్నది మీకు కనిపిస్తుంది. ఇది కూడా మనం గోచారం మీద మాత్రమే చెప్తున్నాం, కానీ ఎవరి జాతకాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వారి జాతకంలో గ్రహాలు, దశలు, అంతర్దశలు అన్నీ బాగుండి, అష్టవర్గు బాగుండి, అంశ అన్నీ కూడా బాగుంటే కనుక వారికి ఇందులో ఇచ్చే ఇబ్బందులు రాకపోవచ్చును, గమనించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీకు జాతక చక్రం ఏమైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఏమైనా పనులు అవ్వట్లేదు అనుకున్నా, ఒక్కసారి మీ దగ్గరున్న ఎవరైనా సరే జ్యోతిష్ పండితుల దగ్గరికి వెళ్ళి మీ సంపూర్ణ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని చక్కటి పరిహారాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.